మనుషులు మిమ్మల్ని ఒంటరిగా వదిలేయచ్చు. మీరు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నారో వారే మీ హృదయాన్ని గాయపరిచి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇంకా అందరూ వదిలేశారని నేను ఒంటరినైపోయానండి, ఎందుకొచ్చిన బ్రతుకండి, సావు తప్ప మరొక పరిష్కారం లేదండి, ఇంకా నా వైపు ఎవరూ చూడరండి, నేను చస్తే గాని తెలియదు వారికి నా విలువ అని ఇలాంటి మాటలు మాట్లాడే కంటే నిలబడి చూడండి. ప్రభు వైపు చూసి మీరు నిలబడని చాలు. ఈ ఒంటరి వారిని, వెలివేయబడిన వారిని దేవుడు బలమైన జనముగా మారుస్తాడు. ప్రియ సంగమా, నేను క్యాన్సర్ నుండి బాగుపడిన తర్వాత నాకు ఒక 50,000 కుటుంబం సహాయం చేసింది. వారిని కలుద్దామని మా తల్లిగారికి ఎంత సంతోషం అంటే, సహాయం చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోకూడదయ్యా అని మా తల్లిగారు నాతో చెప్పి, అప్పటికి నా పరిస్థితి బాగోలేదు, కొంచెం కొంచెంగా రికవర్ అవుతున్నాను. మా తల్లిగారు నన్ను వారింటికి తీసుకెళ్లారు. కానీ బాధేసింది, ఎందుకో చెప్పనా, కనీసం వారింట్లో కూడా నన్ను రానివ్వలేదు. గేటు దగ్గర లోపలికి పిలిచారు, అక్కడే బయట వరండాలో కూర్చోబెట్టి కనీసం మంచినీళ్ళు తాగుతావా, ఎట్లా ఉందయ్య నీ ఆరోగ్యం అన్న మాట మాట్లాడలేదు. కానీ గర్వపు మాటలు, మా హృదయాన్ని గాయపరిచే మాటలు, మేమెంతా మీరంతా అన్నట్లు వారు మమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు హృదయంలో చాలా బాధ అనిపించింది. కానీ అన్ని రోజులు ఒకలా ఉండవు కదా, స్థితి మారిపోయింది. వారి కళ్ళ ముందరే బలమైన సేవకుడిగా ప్రభు మమ్మల్ని మార్చారు. వారి కళ్ళ ముందరే బలమైన జనముగా దేవుడు మమ్మల్ని మార్చారు.